యువ హీరో అఖిల్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆయన నుంచి చివరగా వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ అయింది. ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా ఏజెంట్ నిలిచింది. దీని తర్వాత అఖిల్ కొత్త సినిమా కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. యువి క్రియేషన్స్‌లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేస్తాడని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. దీనిపై ఎలాంటి స్పష్టత కూడా లేదు. దీంతో ఇప్పుడు అఖిల్ హోమ్ బ్యానర్‌లోనే మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. 2025 ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నాగార్జున, నాగచైతన్య కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ధీర అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలో సినిమా ప్రారంభోత్సవం ఉండొచ్చనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా శ్రీలీలని కన్ఫర్మ్ చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం కాబోతుందట. నాగవంశీని ఈ సినిమా నిర్మాణంలో భాగం కావాలని నాగార్జున అడిగారట. దానికి అతను కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్లు అందుకుంటుంది. అలాగే మూవీ నిర్మాణంలో నాగవంశీ చాలా ప్లాన్తో ఉంటాడనే పేరుంది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేసి కంటెంట్ని బలంగా జనాల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు. సితారా నిర్మాణ భాగస్వామిగా ఉంటే బిజినెస్ పరంగా అఖిల్ సినిమాకి ప్లస్ అవుతుందని నాగార్జున ఆలోచించి వారిని రంగంలోకి దించారట. అయితే మూవీ గురించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అయ్యి సూపర్ హిట్ అందుకున్నాడు. రెండో సినిమాని ఇప్పుడు అఖిల్తో చేయబోతున్నాడు. మరి అఖిల్కి ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రం కోసం అఖిల్ సరికొత్త స్టైల్లో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో స్టైలిష్ అవతారంలో ఉన్నాడు. మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం వస్తుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు అఖిల్ సూపర్ హిట్ కొట్టలేదు. అతను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే యావరేజ్ అయింది. సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అఖిల్. మరి ధీరా మూవీతో ఆయన కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.